Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel and press the bell icon for more notifications and latest updates. In this video, I am going to show how to join sentences using with, whose and that. Joining sentences. We have been discussing the same lesson for the last 3 days. Previously, we learned joining sentences with who, which, whom and where. Last sessionsలో మనము who, which, whom మరియు where అనే పదాలతో సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేస్తాము అనేది నేర్చుకోవడం జరిగింది. In this session, we are going to know how to join sentences with whose and that. ఈ సెషన్లో whose అనే పదంతో that అనే పదంతో ఈ క్లాజెస్ని ఎలా జాయిన్ చేస్తాము అనేది నేర్చుకుందాం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ whose. ముందుగా whose అనే పదంతో సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేస్తాము అనేది తెలుసుకుందాం. యాక్చువల్లీ మనకు తెలుసు whose అంటే అర్థం ఎవరి యొక్క అని చెప్పేసి అర్థం వస్తుంది. ఈ WH వర్డ్స్ని మనము సెంటెన్సెస్లో జాయిన్ చేసేటప్పుడు బేసికలీ వి డిపెండ్ ఆన్ ద మీనింగ్ ఆఫ్ దోస్ WH వర్డ్స్. ఆ WH వర్డ్స్ యొక్క మీనింగ్ని మనం బేస్ చేసుకుంటే ఈజీగా ఆ WH వర్డ్స్ని ఎలా ఉపయోగించాలనేది మనకు తెలుస్తుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ పొజిషన్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రనౌన్. ఒక నామవాచకం యొక్క లేదా ఒక సర్వనామం యొక్క హక్కు సంబంధాన్ని తెలియచేసే సందర్భంలో ఈ హూజ్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడే చెప్పుకున్నాం ఎవరి యొక్క అనేది ఇక్కడ మనకి పొజెసివ్ కేసుగా మనం దాన్ని చెప్పుకుంటాం. హూజ్ అంటే ఎవరి యొక్క, ఒక నౌన్కి సంబంధించిన లేదా ప్రనౌన్కి సంబంధించిన హక్కు సంబంధాన్ని తెలియచేసేటువంటి ఉద్దేశంతో ఈ హూజ్ని ఉపయోగించడం జరుగుతుంది. జనరల్గా హిజ్ అని, హెర్ అని, దేర్ అని ఇలాంటి పదాలు మనకి పొజెసివ్ ప్రొనౌన్స్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అతని యొక్క, ఆమె యొక్క, నా యొక్క, వారి యొక్క ఇలాంటి విషయాలకి, ఇలాంటి పదాలకి సంబంధించి ఈ హూజ్ని ఉపయోగించడం జరుగుతుంది. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్. I could not remember the student. His science project got an exciting prize. Come again. I could not remember the student. His science project got an exciting prize. Here we observed two clauses. ఇక్కడ మనం గమనించాం two clauses. I could not remember the student అనేది ఒక క్లాజ్. His science project got an exciting prize అనేది ఒక క్లాజ్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఆ స్టూడెంట్ నాకు తెలియదు, అతని యొక్క సైన్స్ ప్రాజెక్ట్కి అద్భుతమైనటువంటి బహుమతి వచ్చింది అని చెప్పాం. ఇప్పుడు ఈ సెంటెన్స్లో సెకండ్ క్లాజ్లో చూస్తే పొజిషన్ని తెలియజేసేది ఏది అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. హిజ్, ఇప్పుడే చెప్పుకున్నాం హిజ్, హెర్, మై, దే, యువర్ ఇవన్నీ కూడా పొజెసివ్ ప్రొనౌన్స్ అని చెప్పాం. ఇప్పుడు ఈ పొజెసివ్ ప్రొనౌన్ ఏది హిజ్ ఉంది. ఇప్పుడు హిజ్ అనేటువంటి సెంటెన్స్తో, ఈ వర్డ్తో ఫస్ట్ సెంటెన్స్ని మనము జాయిన్ చేయాలి, ఆ పదాన్ని రిమూవ్ చేసి. ఏ విధంగా చూడండి. హియర్ ద పొజిషన్ వర్డ్ ఈజ్ హిజ్. ఇక్కడ పొజిషన్ వర్డ్ ఏది హిజ్. డినోట్స్ ద స్టూడెంట్. ఈ హిజ్ అనేది ఎవరిని తెలియచేస్తుంది? ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న ద స్టూడెంట్ అనేటువంటి ఆబ్జెక్ట్ని తెలియచేస్తుంది. సో వి యూజ్ ద వర్డ్ హూస్ బిసైడ్ ఇట్. ఫస్ట్ వి సర్చ్ ఫర్ ద పొజిషన్ వర్డ్. ఫస్ట్ మనం పొజిషన్ వర్డ్ కోసం సెర్చ్ చేయాలి. దెన్ హూమ్ డస్ ఇట్ రిఫర్ టు. ఎవరిని ఇది రిఫర్ చేస్తుందో అబ్జర్వ్ చేయాలి. ఆ ఎవరినైతే రిఫర్ చేస్తుందో ఆ వర్డ్ పక్కన మనము హూజ్ అనే వర్డ్ నుంచి ఆ పొజెసివ్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం రిమూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఐ కుడ్ నాట్ రిమెంబర్ ది స్టూడెంట్. హీజ్ రిమూవ్ చేస్తాం, అక్కడ హూజ్ అనేటువంటి ఈ వర్డ్ని ఇన్సర్ట్ చేస్తాం, రిమైనింగ్ సెంటెన్స్ అంతా రాస్తాం. సైన్స్ ప్రాజెక్ట్ గాట్ అన్ ఎక్సైటింగ్ ప్రైజ్. ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్? కమ్ అగైన్.
ఐ కుడ్ నాట్ రిమెంబర్ ద స్టూడెంట్. ఫుల్ స్టాప్ రిమూవ్ చేయండి, హూజ్ ఉంచండి, హిజ్ అనే పదాన్ని తొలగించండి. రిమైనింగ్ సెంటెన్స్ అంతా అలాగే రాస్తాం. హూజ్ సైన్స్ ప్రాజెక్ట్ గాట్ అన్ ఎక్సైటింగ్ ప్రైజ్. ఓకే, నౌ లుక్ ఎట్ ద సెకండ్ ఎగ్జాంపుల్. We have talked to a woman. Her voice is melodious. Two clauses are there. We have talked to a woman. Her voice is melodious. If we are asked to join these two clauses using with whose, ఒకవేళ ఈ రెండు క్లాజెస్ని హూజ్ అనే పదంతో జాయిన్ చేయండి అంటే ఎట్లా చేయాలి? ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో పొజిషన్ వర్డ్ ఏది? హెర్, ఆమె యొక్క. హెర్ డినోట్స్ a woman in the first sentence. So we use whose beside the word a woman. ఇప్పుడు చూడండి, సెకండ్ సెంటెన్స్లో హెర్ అనేది పొజిషన్ వర్డ్ అని మనకు అర్థమైంది. ఈ హెర్ అనేది ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న విమెన్ని తెలియచేస్తుంది కాబట్టి ఈ హూజ్ అనేదాన్ని ఆ విమెన్ పక్కన మనం ఉపయోగించాలి. ఎవరి గొంతు అయితే వినసొంపుగా ఉంటుందో ఆవిడతో నేను మాట్లాడాను అని చెప్పి అర్థం. We have talked to a woman whose voice is melodious. We have talked to a woman whose voice is melodious. Look at the third example. They are my neighbors. Their attitude is to help the poor. They are my neighbors. Their attitude is to help the poor. Two clauses are there. Look at the possession word in the second sentence. What is the possession word? Their, వారి యొక్క. This word refers to my neighbors in the first sentence. వారి యొక్క ఎవరిని తెలియచేసింది? నైబర్స్ని తెలియచేసింది. సో ఎట్లా మనం యూజ్ చేయొచ్చు? రిమూవ్ ఫుల్ స్టాప్, రిమూవ్ పొజిషన్ వర్డ్ అండ్ ఇన్సర్ట్ హూజ్ బిసైడ్ మై నైబర్స్. They are my neighbors whose attitude is to help the poor. టూ క్లాజెస్ ఉన్నాయండి. సెకండ్ క్లాజ్లో దేర్ అనేది పొజిషన్ వర్డ్ అని తెలియచేస్తుంది. ఈ దేర్ అనేది నైబర్స్ని తెలియచేస్తుంది. కాబట్టి ఆ నైబర్స్ పక్కన ఉన్న ఫుల్ స్టాప్ని దేర్ అనే పదాన్ని తొలగించి అక్కడ హూజ్ ఉంచి రిమైనింగ్ సెంటెన్స్ మనం రాస్తాం. దే ఆర్ మై నైబర్స్ హూజ్ యాటిట్యూడ్ ఈజ్ టు హెల్ప్ ద పోర్. ఎవరి యొక్క స్వభావం అయితే పేదవారికి సహాయం చేయాలనిపిస్తుందో వారే మా యొక్క నైబర్స్. వారు మా పొరుగువారు. వారు పేదవారికి సహాయం చేయాలనేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు. లుక్ ఎట్ ద ఫోర్త్ ఎగ్జాంపుల్. ఇట్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ అబ్దుల్ కలాం. ఈజ్ సైంటిఫిక్ రీసెర్చ్ హెల్ప్ ద సొసైటీ. ఇట్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ అబ్దుల్ కలాం. ఇట్ ఈజ్ ఎ క్లాజ్. దీనికి అబ్దుల్ కలాం గారి యొక్క పేరుని ఇవ్వటం జరిగింది. ఈ సైంటిఫిక్ రీసెర్చ్ హెల్ప్ ద సొసైటీ. అతని యొక్క పరిశోధన మన వ్యవస్థకి చాలా ఉపయోగపడింది. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ సెంటెన్స్లో ఉన్న పొజిషన్ వర్డ్ ఏది? హిజ్. ఇది ఎవరిని తెలియచేసింది? ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న అబ్దుల్ కలాం గారిని తెలియచేసింది. సో వి యూజ్ ఇట్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ అబ్దుల్ కలాం, రిమూవ్ ఫుల్ స్టాప్ అండ్ హిజ్, whose scientific research helped the society. It is named after Abdul Kalam, whose scientific research helped the society. సో ఈ విధంగా హూజ్ అనే వర్డ్ని మనము టూ క్లాజెస్కి జాయిన్ చేయడానికి ఉపయోగిస్తాము. ఈ 4 ఎగ్జాంపుల్స్ చూడడం ద్వారా మీకు అర్థమవుతుంది. లెట్ us discuss the word that, how it is used to join two clauses. ఇప్పుడు దట్ అనే వర్డ్ని రెండు క్లాజెస్ని జాయిన్ చేయడానికి ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. ఇట్ ఆల్సో డినోట్స్ థింగ్స్. దట్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ థింగ్స్. దట్ అనే పదాన్ని వస్తువుల్ని తెలియచేయడానికి మనం ఉపయోగిస్తాం. ఇట్స్ యూసేజ్ ఈజ్ సిమిలర్ టు ద యూసేజ్ ఆఫ్ విచ్. ఇట్స్ యూసేజ్ ఈజ్ సిమిలర్ టు ద యూసేజ్ ఆఫ్ విచ్. మనము లాస్ట్ సెషన్లో విచ్ని చెప్పుకున్నాం. థింగ్ని యానిమల్ని జాయిన్ చేయడానికి, థింగ్ని యానిమల్ని రెఫర్ చేయడానికి విచ్ ఉపయోగిస్తాము. ఈ విచ్ని ఎలా మనము జాయిన్ చేస్తాము 2 సెంటెన్సెస్తో అని చెప్పి నేర్చుకున్నాం. ఈ దట్ కూడా సేమ్. విచ్ని ఎలా ఉపయోగిస్తామో అలాగే దట్ను కూడా ఈ థింగ్స్ ఆర్ యానిమల్స్కి మనము ఉపయోగించవచ్చు. లుక్ ఎట్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. It is an eco-friendly car. It helps the environment. It is an eco-friendly car. It helps the environment. Two clauses are here.
ఇట్ ఈస్ అన్ ఈకో ఫ్రెండ్లీ కార్, ఇట్ హెల్ప్స్ ది ఎన్వైరన్మెంట్. ఇది పర్యావరణానికి చాలా ఉపయోగపడేటువంటి కార్ అని చెప్పేసి మనము చెప్తా ఉన్నాం. సెకండ్ సెంటెన్స్లో ఉన్న ఇట్ సబ్జెక్ట్ దేన్ని తెలియచేస్తుంది? ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ అయినటువంటి కార్ని తెలియచేస్తుంది. ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ టు జాయిన్ దీస్ 2 క్లాజెస్ యూజింగ్ విత్ దట్, ఏం చేయాలి? ఈ 2 క్లాజెస్ని దట్ అనే వర్డ్తో జాయిన్ చేయాలి అంటే రిమూవ్ ఫుల్ స్టాప్ అండ్ రిమూవ్ ఇట్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్. ఇన్సర్ట్ దట్. ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న కార్ తర్వాత ఉన్న ఫుల్ స్టాప్ని, సెకండ్ సెంటెన్స్లో ఉన్న ఇట్ని రిమూవ్ చేసి దాని ప్లేస్లో దట్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఇట్ ఈజ్ అన్ ఈకో ఫ్రెండ్లీ కార్ దట్ హెల్ప్స్ ది ఎన్వైరన్మెంట్. చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వెరీ ఈజీ. విచ్తో ఎలాగ మనము జాయిన్ చేస్తామో దట్తో కూడా అలాగే మనకు జాయిన్ చేస్తాం. చూడండి ఒకసారి, ఫస్ట్ సెంటెన్స్ అలా యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. ఇట్ ఈజ్ అన్ ఎకో ఫ్రెండ్లీ కార్, ఫుల్ స్టాప్ ఇట్ రిమూవ్ చేయండి, దట్ ఉంచండి, రిమైనింగ్ సెంటెన్స్ అంతా కూడా రాయండి. ఇట్ ఈస్ అన్ ఎకో ఫ్రెండ్లీ కార్ దట్ హెల్ప్స్ ది ఎన్వైరన్మెంట్. ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్? Come to the second example. They have visited a famous monument. It is one of the best tourist attractions. 2 clauses are there. They have visited a famous monument. ఒక గొప్ప కట్టడాన్ని వారు సందర్శించారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్స్. ఇది ఆకర్షింపబడినటువంటి ఒక పర్యాటక ప్రదేశము అని చెప్పాం. సెకండ్ సెంటెన్స్లో ఇట్ చూడండి ఒకసారి. ఆ ఇట్ దేన్ని తెలియచేస్తుంది? ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న ఏ ఫేమస్ మాన్యుమెంట్ని తెలియచేస్తుంది. సో వీ యూజ్ దట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఇట్ బై రిమూవింగ్ ఫుల్ స్టాప్. సో సెకండ్ సెంటెన్స్లో ఉన్న ఇట్ దట్ని తెలియచేస్తుంది. కాబట్టి ఆ ఇట్ అనేది దేన్ని తెలియచేసింది? ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న ఏ ఫేమస్ మాన్యుమెంట్ని తెలియచేసింది. కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ మొత్తం మనము రాయటం జరుగుతుంది. ఫుల్ స్టాప్ రిమూవ్ చేస్తాము, అక్కడ ఉన్న ఇట్ రిమూవ్ చేస్తాము, దట్ రాస్తాము, రిమైనింగ్ సెంటెన్స్ అంతా మనం రాయటం జరుగుతుంది. అబ్జర్వ్, దే హ్యావ్ విజిటెడ్ ఏ ఫేమస్ మాన్యుమెంట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్స్. ఓకే, look at the third example. We are building a house, it will become attractive in our street. If you are asked to join these 2 sentences using that, ఇక 2 sentences ఉన్నాయి. ఈ 2 sentencesని దట్ ఉపయోగించి జాయిన్ చేయండి అంటే జస్ట్ లుక్ ఎట్ ద సబ్జెక్ట్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్. సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ని చూడండి. ఇట్ అనేది ఉంది. ఇట్ అనేది దేన్ని తెలియచేస్తుంది? ఇట్ రిఫర్స్ టు ద ఆబ్జెక్ట్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్? ఏ హౌస్. ఇట్ అనేది దేన్ని తెలియజేసింది? ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ అయిన ఏ హౌస్ని తెలియజేసింది. సో వీ యూజ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ బై రిమూవింగ్ ఫుల్ స్టాప్. కాబట్టి ఈ దట్ని ఇట్ ప్లేస్లో మనము ఫుల్ స్టాప్ని రిమూవ్ చేసి యూజ్ చేయొచ్చు. వీఆర్ బిల్డింగ్ ఏ హౌస్, రిమూవ్ ఫుల్ స్టాప్ అండ్ ఇట్. ఇక్కడ ఫుల్ స్టాప్ని ఇట్ని రిమూవ్ చేయండి, దట్ యూజ్ చేయండి, రిమైనింగ్ సెంటెన్స్ మొత్తం రాయండి. విల్ బికమ్ అట్రాక్టివ్ ఇన్ అవర్ స్ట్రీట్. రాసేటప్పుడు ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తూ మనం రాయటం వల్ల ఈజీగా నేర్చుకోవచ్చు. వీఆర్ బిల్డింగ్ ఏ హౌస్ దట్ విల్ బికమ్ అట్రాక్టివ్ ఇన్ అవర్ స్ట్రీట్. ఇన్ దిస్ వే వీ హ్యావ్ యూజ్ దట్ టు జాయిన్ 2 sentences. ఏ విధంగా దట్ని ఉపయోగించి 2 sentencesని ఎలా జాయిన్ చేయాలో మనము అర్థం చేసుకున్నాం. ఈ సెషన్లో హూజ్ అండ్ దట్ గురించి మనం తెలియచేసుకున్నాం. ఏదైనా లాస్ట్ సెషన్స్లో కొన్ని WH వర్డ్స్ని మనము కొన్ని WH వర్డ్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. బేసికలీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద మీనింగ్ ఆఫ్ సర్చ్ WH వర్డ్స్. ఏదైనా ఉపయోగించాలి, WH వర్డ్స్ని ఉపయోగించాలి, జాయిన్ చేసి సెంటెన్సెస్ని జాయిన్ చేయాలి అంటే ఆ WH వర్డ్స్ యొక్క మీనింగ్ పైన ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఇంకా మనం చెప్పుకునేటువంటి వై, వెన్ ఇవన్నీ కూడా అవంత ఇంపార్టెంట్ కాదు 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి. సో ఇన్ కేస్ అవి అడిగినా సరే వై అనే మీనింగ్ని ఆధారంగా చేసుకొని, వాట్ అనే మీనింగ్ని ఆధారంగా చేసుకొని మనం దాన్ని సెంటెన్సెస్ని జాయిన్ చేయొచ్చు. ఓకే, recall. Just we are going to rewind all the sessions. ఒక్కసారి జరిగిపోయినటువంటి సెషన్స్లో WH వర్డ్స్తో ఏ విధంగా జాయిన్ చేసామనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. Look at the first sentence. Vinay is an excellent professor. He teaches zoology. Join with who. ఇక్కడ ఈ సెంటెన్స్ని who అనే వర్డ్తో జాయిన్ చేయమన్నారు. ఓకే, whoకి సంబంధించి 2 cases మనం చెప్పుకున్నాం. ఇఫ్ ఇట్ రిఫర్స్ టు ఎ సబ్జెక్ట్, how do we use? If it refers to an object, how do we use? ఈ who అనే పదం సబ్జెక్ట్ని తెలియచేస్తే ఎలా రాయాలి, లేదా ఈ హూ అనే పదాన్ని అక్కడ ఉన్న పదం ఆబ్జెక్ట్ని తెలియచేస్తే ఎలా రాయాలి? 2 cases మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సెకండ్ సెంటెన్స్లో ఉన్న
హీ టీచర్స్ జువాలజీ అనేది చూస్తే హీ అనేది ఎవరిని రిఫర్ చేస్తుంది, ఫస్ట్ సెంటెన్స్లో వినయ్ని రిఫర్ చేస్తుంది. సమ్ ఆఫ్ అస్ ఫీల్ డౌట్ వెదర్ ఇట్ డినోట్స్ ఎక్సలెంట్ ప్రొఫెసర్. కొంతమందికి డౌట్ రావచ్చు, ఈ హీ అనేది ఎక్సలెంట్ ప్రొఫెసర్ని తెలియజేస్తుంది కదా అని. ఎక్సలెంట్ ప్రొఫెసర్స్ ఆర్ సో మెనీ, చాలామంది ఉంటారు ఎక్సలెంట్ ప్రొఫెసర్స్ అనేది, వినయ్ ఒక్కరే కాదు కదా. సో ఇక్కడ హీ అనేది, ఇక్కడ ఈ కేసులో హీ అనేది వినయ్ని తెలియజేసింది కాబట్టి మనము ఆ వినయ్ అనేటువంటి సబ్జెక్ట్ పక్కన హూని మనము ఇన్సర్ట్ చేయాలి. హూ, వినయ్ హూ ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్రొఫెసర్, రిమూవ్ ఫుల్ స్టాప్ అండ్ హీ అండ్ టీచర్స్ జువాలజీ. ఓకేనండి, అర్థమైందా? లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం ఎట్లా మనం దీన్ని రాయాలి. వినయ్, ఆ హూ ఇక్కడ రాయండి, మళ్ళీ మిగిలిన సెంటెన్స్ రాయండి. ఫస్ట్ సెంటెన్స్లో ఏది మిగిలింది, ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్రొఫెసర్. ఓకే, ఫుల్ స్టాప్ తీసేయండి, హీ తీసేయండి, కామా ఉంచండి. రిమైనింగ్ సెంటెన్స్ ఏంటి, టీచర్స్ జువాలజీ. ఆ టీచర్స్ జువాలజీ అనేది మనం రాస్తాం. కమ్ టు ద సెకండ్ సెంటెన్స్. వీ హ్యావ్ హెల్ప్డ్ హెర్, షీ రన్స్ అన్ ఆర్ఫనేజ్ హోమ్. వీ హ్యావ్ హెల్ప్డ్ హెర్, షీ రన్స్ అన్ ఆర్ఫనేజ్ హోమ్. మేము ఆమెకు సహాయం చేశాము, ఆమె ఒక అనాథ శరణాలయాన్ని నడుపుతుంది. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, షీ. ఇప్పుడు ఈ షీ అనేది ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న ఏ పదాన్ని తెలియజేస్తుంది, హెర్ అనే పదాన్ని తెలియజేస్తుంది. అంటే హెర్ ఏంటి, ఆబ్జెక్ట్. కాబట్టి హూ ఎక్కడ రాయాలి, ఆబ్జెక్ట్ పక్కన రాయాలి. ఫస్ట్ సెంటెన్స్లో సబ్జెక్ట్ని తెలియజేసింది కాబట్టి మనము వీ హ్యావ్ యూజ్డ్ హూ బిసైడ్ సబ్జెక్ట్. ఇన్ ది సెకండ్ సెంటెన్స్ it denotes object, so we have used who beside her. ఇక్కడ ఆబ్జెక్ట్ని తెలియజేసింది కాబట్టి ఆబ్జెక్ట్ పక్కన మనం ఉపయోగిస్తాం. వీ హ్యావ్ హెల్ప్డ్ హెర్ హూ రన్స్ అన్ ఆర్ఫనేజ్ హోమ్. ఓకే, వీ హ్యావ్ హెల్ప్డ్ హెర్, ఫుల్ స్టాప్ రిమూవ్ చేసి సి రిమూవ్ చేసి హూ ఉంచాం, రన్స్ అన్ ఆర్ఫనేజ్ హోమ్. ఈ విధంగా సెకండ్ సెంటెన్స్ మనం రాయాలి. కమ్ టు ద థర్డ్ సెంటెన్స్. దే లివ్ ఇన్ దిస్ హౌస్, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. జాయిన్ విత్ విచ్. ఇక్కడ ఈ టూ సెంటెన్సెస్ని విచ్తో జాయిన్ చేయమన్నారు. ఓకే, లుక్ ఎట్ ద సబ్జెక్ట్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్, ఇట్. ఇట్ అనేది ఎవరిని తెలియచేస్తుంది, ఫస్ట్ సెంటెన్స్లో దే లివ్ ఇన్ దిస్ హౌస్ ఉంది కదా, దానికి ముందున్న సెంటెన్స్లో హౌస్ని తెలియజేస్తుంది. సో కాబట్టి ఫుల్ స్టాప్ని ఇట్ని రిమూవ్ చేసి విచ్ ఉపయోగించండి. దే లివ్ ఇన్ దిస్ హౌస్ విచ్, ఫుల్ స్టాప్ ఇట్ రిమూవ్ చేసాం, విచ్ ఉంచాం, విచ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. దే లివ్ ఇన్ దిస్ హౌస్ విచ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో ఈ విధంగా మనము విచ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. విచ్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ థింగ్స్ ఆర్ యానిమల్స్ అని చెప్పుకున్నాం. లుక్ ఎట్ ద ఫోర్త్ సెంటెన్స్. ఐ ఆఫెన్ మీట్ హర్, ఐ లైక్ హర్ వెరీ మచ్. ఐ ఆఫెన్ మీట్ హర్, ఐ లైక్ హర్ వెరీ మచ్. జాయిన్ విత్ హూమ్. ఈ టూ సెంటెన్సెస్ని హూమ్తో జాయిన్ చేయమని. హూమ్ అంటే ఎవరిని. ఐ ఆఫెన్ మీట్ హర్, నేను తరచుగా ఆమెను కలిశాను. ఐ లైక్ హర్ వెరీ మచ్, ఆమె నాకు చాలా ఇష్టం. ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఏంటి చెప్పుకున్న, హూమ్ ఈజ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హూ. హూమ్ అనేది హూ అనే పదానికి ఆబ్జెక్ట్గా ఉపయోగపడుతుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ ఏంటి, హెర్ మనకి. సో కాబట్టి మనం ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఐ ఆఫెన్ మీట్ హెర్, ఆ హూమ్ని ఇక్కడ యూజ్ చేస్తాం మనం. ఐ ఆఫెన్ మీట్ హెర్ హూమ్ ఐ లైక్. ఇక్కడున్న హెర్ని రిమూవ్ చేయాలి, దానికి బదులుగానే హూమ్ అనే పదాన్ని సెంటెన్సెస్ రెండింటికి మధ్యలో మనము యూజ్ చేయడం జరిగింది. ఐ ఆఫెన్ మీట్ హెర్ హూమ్ ఐ లైక్ వెరీ మచ్. నేను ఎవరినైతే ఇష్టపడతానో ఆమెను తరచుగా కలుస్తాను. ఐ ఆఫెన్ మీట్ హెర్, హూమ్ ఇక్కడ యూజ్ చేయండి. హూమ్ అనేది సెకండ్ సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ అయిన హెర్కి బదులుగా ఉపయోగించాం కాబట్టి ఆ హెర్ని రిమూవ్ చేయండి. ఓకే, హూమ్ ఐ లైక్, ఆ హెర్ రిమూవ్ చేసి మిగతాదంతా రాసేస్తాం, వెరీ మచ్. ఐ ఆఫెన్ మీట్ హెర్ హూమ్ ఐ లైక్ వెరీ మచ్. లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం దీన్ని. దిస్ ఈజ్ ది హాస్పిటల్ ఐ వాజ్ బోర్న్ హియర్. దిస్ ఈజ్ ది హాస్పిటల్, ఇదే ఆ హాస్పిటల్. ఐ వాజ్ బోర్న్ హియర్, నేను ఇక్కడే జన్మించాను. సో నేను ఎక్కడైతే జన్మించానో అదే ఈ హాస్పిటల్ అని చెప్పి మనం చెప్పాలి. ఇక్కడ హాస్పిటల్ అనేది ప్లేస్ని తెలియచేస్తుంది. సెకండ్ సెంటెన్స్లో ఉన్న హియర్ చూడండి, హియర్ అనేది దేన్ని తెలియజేస్తుంది, దానికి ముందున్న సెంటెన్స్లో ఉన్న హాస్పిటల్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ హియర్ రిమూవ్ చేస్తాము, టూ సెంటెన్సెస్కి మధ్యలో వేర్ ఉపయోగిస్తాం. దిస్ ఈజ్ ది హాస్పిటల్ వేర్, ఫుల్ స్టాప్ తీసేయాలి, వేర్ ఐ వాజ్ బోర్న్. ఆ హియర్కి బదులుగానే వేర్ యూజ్ చేస్తాం కాబట్టి హియర్ రిమూవ్ చేయాలి. దిస్ ఈజ్ ది హాస్పిటల్, this is the hospital where I was born. Okay, right. Harish knew someone, his father served our country. Join with whose. Harish knew someone,
హిస్ ఫాదర్ సర్వ్డ్ అవర్ కంట్రీ. 2 clauses ఆర్ దేర్. వీఆర్ ఆస్క్డ్ టు జాయిన్ దీస్ 2 clauses విత్ హూస్. ఇక్కడ 2 clauses ఉన్నాయి. 2 clausesని హూస్తో జాయిన్ చేయమన్నారు. అసలు హూజ్ అంటే ఏంటి? ఈ పొజెసివ్ ప్రొనౌన్స్ స్థానంలో ఈ హూజ్ అనే దాన్ని మనము ఉపయోగిస్తామని చెప్పాం. ఈ పొజెసివ్ వర్డ్ ఏదైతే ఉందో దాని స్థానంలో మనము ఈ హూజ్ని మనం ఉపయోగిస్తాం. ఏది ఇక్కడ పొజెసివ్ వర్డ్ చెప్పాను, హిజ్, హెర్, యువర్, మై, దేర్ ఇలా చెప్పుకున్నాం మనం. సో హిజ్ ప్లేస్లో మనము హూజ్ ఉంచాలి. ఫుల్ స్టాప్ని రిమూవ్ చేసి హిజ్ని రిమూవ్ చేయాలి. అది సమ్వన్, ఎవరా హిజ్, సమ్వన్ని తెలియచేస్తుంది. కాబట్టి హరీష్ న్యూ సమ్వన్, హరీష్కి ఒకరు తెలుసు, వారి యొక్క ఫాదర్ కంట్రీకి వర్క్ చేశారు. హరీష్ న్యూ సమ్వన్, ఫుల్ స్టాప్ రిమూవ్ చేసి హిజ్ రిమూవ్ చేసి హూజ్ ఉంచండి. రిమైనింగ్ సెంటెన్స్ రాయండి. హరీష్ న్యూ సమ్వన్ హూజ్ ఫాదర్ సర్వ్డ్ అవర్ కంట్రీ. ఇన్ దిస్ వే వీ హ్యావ్ యూజ్డ్ హూజ్ జాయినింగ్ సెంటెన్సెస్. ఈ విధంగా ఈ హూజ్ అనే పదాన్ని ఉపయోగించి సెంటెన్సెస్ని జాయిన్ చేయాలి. ఈ సెషన్లో మనం చెప్పుకున్నాం హూజ్ అని. 7th one, Geeta has prepared a nice project. It is helpful to us. 2 clauses are there. Geeta has prepared a nice project అనేది ఒక క్లాస్. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు అస్ అనేది మరొక క్లాస్. జాయిన్ విత్ దట్. వీఆర్ ఆస్క్డ్ టు జాయిన్ దీస్ 2 sentences యూజింగ్ దట్. ఈ 2 sentencesని దట్ని యూజ్ చేసి మనకి జాయిన్ చేయమన్నారు. ఓకే, ఇప్పుడు దట్ని జాయిన్ చేయాలి అంటే ఇది థింగ్ని లేదా యానిమల్ని తెలియచేస్తుంది. సెకండ్ సెంటెన్స్లో ఉన్నది ఏదది? ఇట్. ఆ ఇట్ అనే సబ్జెక్ట్ని ఎవరిని తెలియచేసింది? ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న నైస్ ప్రాజెక్ట్ని తెలియచేసింది. సో వీ రిమూవ్ ఫుల్ స్టాప్ అండ్ ఇట్ అండ్ యూజ్ దట్ ఇన్ ప్లేస్ ఆఫ్ దట్. కాబట్టి ఫుల్ స్టాప్ని ఇట్ని రిమూవ్ చేసి దాని ప్లేస్లో దట్ యూజ్ చేస్తాం. చూడండి ఎలా డెవలప్ చేస్తాము. గీత హ్యాస్ ప్రిపేర్డ్ ఎ నైస్ ప్రాజెక్ట్. యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ సెంటెన్స్ రాసాం. ఫుల్ స్టాప్ని ఇట్ని రిమూవ్ చేసాం, దట్ని వాడాం, రిమైనింగ్ సెంటెన్స్ రాసాం. ఈజ్ హెల్ప్ఫుల్ టు హస్. ఈ విధంగా ఈ WH వర్డ్స్ దట్ని ఇచ్చినప్పుడు ఎట్లా మనము జాయిన్ చేయాలనేది ఈ 3 సెషన్స్లో మనం నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ సెషన్లో ఒక సింపుల్ టెస్ట్ని మనం కండక్ట్ చేద్దాం. దాన్ని బట్టి మనకి ఒక అవగాహన అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.